హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి న్యూ జాబ్స్ అయితే వచ్చాయి. సో ఆ జాబ్స్ ఏంటి, ఆల్ డీటెయిల్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో మనకి ఎవ్రీడే గవర్నమెంట్ పోస్ట్, కాంట్రాక్ట్ ఆర్ పర్మనెంట్, ఎనీ స్టేట్, సెంట్రల్, ఎక్కడైనా సరే పోస్టులు వస్తూ ఉంటాయి. సో మన ఛానల్ని ఫాలో అయితే మీరు ఈ జాబ్స్కి సంబంధించిన, ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఫ్రీ జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఛానల్ అనేది. సో ఇది భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫార్మేటిక్స్. సో దీన్ని BISAG/N అని అంటారు. సో ఇది అటానమస్ సైంటిఫిక్ సొసైటీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అండర్లో ఇది ఉంటుంది. ఇది సైట్ వచ్చేసి ఇది. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటీస్ వచ్చింది. ఇక్కడ పోస్టులు వచ్చేసి ఆల్మోస్ట్ 298 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ 298 పోస్టులు ఏమున్నాయంటే, మనం ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఇది ఆన్లైన్లో అప్లై చేసేదైతే కాదు. ఇక్కడ మీరు వెబ్సైట్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు ఈ పూర్తి డీటెయిల్స్ అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ చూస్తే మీరు నోటీస్ బోర్డు అని ఉంది, చూసారా? ఇది 15th మార్చ్కి అయితే మనకు నోటిఫికేషన్ అనేది వచ్చింది. సో 16th ఏప్రిల్ వరకు మనకి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది ఆన్లైన్ మోడ్ అయితే కాదు, ఆఫ్లైన్లోనే ఉంటుంది. అదేంటి అనేది నేను చెప్తాను. ఇదే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో ఇక్కడ వచ్చేసి అప్లికేషన్ త్రూ ఆఫ్లైన్ మోడ్ త్రూ రిజిస్టర్డ్ పోస్ట్లోనే పంపించాలి. ఫర్ రిక్రూట్మెంట్ పూర్లీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇది కాంట్రాక్ట్ బేస్ అయితే ఉన్నాయి, కానీ పోస్టులు అయితే 298 పోస్టులు అయితే ఉన్నాయి ఆల్మోస్ట్. సో చూద్దాం ఏమున్నాయో. టెక్నికల్ మ్యాన్ పవర్, ఇక్కడ నేమ్ ఆఫ్ ది వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ మ్యాన్ పవర్ అని అడుగుతున్నారు. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూడండి. ఈ పోస్ట్కి 275 పోస్టులు ఉన్నాయి. అందులో వచ్చేసి 140 పోస్టులకి ఏమో 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 73 పోస్టులకి 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 45 పోస్టులకి 6 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక 17 పోస్టులకి 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, మీరు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చేసి దాన్ని డివైడ్ చేశారు. ఇక స్కిల్ సెట్ అండ్ ఎసెన్షియల్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. పైథాన్, జావా తెలిసి ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అప్లికేషన్స్ మీద, జియో స్పాటియల్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండాలని అంటున్నారు. ఇక క్వాలిఫికేషన్ చూద్దాం. BE, BTech ఇన్ కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, సివిల్, ఎన్విరాన్మెంటల్, మెకానికల్ ఆర్ MCA, MSc, IT విత్ మినిమం 60% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్, CGPA, CPA ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అంటున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ పోస్ట్ అంటే ఎన్ని సంవత్సరాలు ఇస్తారంటే, మినిమం అయితే 1 year నుంచి 3 years వరకు ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లో అయితే 3 years అయితే ఇచ్చారు. అది కూడా మీకు చూపిస్తాను. ఇక నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ మ్యాన్ పవర్. ఇది కూడా దీనికైతే 10 పోస్టులు ఉన్నాయి. సేమ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక ME, MTech ఆర్ ఈక్వలెంట్ టు డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, సేమ్ ఇవన్నీ అడుగుతున్నారు. కానీ ఇక్కడ డిగ్రీ అడిగారు, ఇక్కడేమో PG అడుగుతున్నారు. సో ఈ క్వాలిఫికేషన్ కానీ మీకు ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. అలాగే మ్యాన్ పవర్, టెక్నికల్ మ్యాన్ పవర్ 3 వచ్చేసి ఇక్కడ 5 పోస్టులు అయితే ఉన్నాయి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మాస్టర్స్ ఇన్ ప్లానింగ్ విత్ ప్లానింగ్ సెక్షన్లో అయితే మాస్టర్స్ చేసి ఉండాలి. సో ఇక అకౌంట్స్ మ్యాన్ పవర్ అడుగుతున్నారు. దీనికి 4 పోస్టులు అయితే ఉన్నాయి. మినిమం 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అది కూడా అకౌంటింగ్, బడ్జెటింగ్, PFMS, GFR, టాక్సేషన్, స్టాట్యుటరీ అండ్ ఇంటర్నల్ ఆడిట్, ఇటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో చేసింది కానీ ప్రైవేట్లో ఏదైనా చేసింది, ఇవన్నీ తెలిసి ఉండాలి అని అంటున్నారు. ఇక BCom విత్ 55% అయితే ఉండాలి. లేదంటే CA ఉండొచ్చు, CS ఉండొచ్చు, ఇంటర్ ప్లస్ CA ఉండొచ్చు, ఇంటర్ ప్లస్ CS ఉండొచ్చు. ఇవన్నీ అడుగుతున్నారు చూడండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అడ్మిన్ మ్యాన్ పవర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి డిగ్రీ ఆఫ్ లా, LLB అడుగుతున్నారు. అలాగే మినిమం 4 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలాగే డ్రాఫ్టింగ్ చేయడం ఇవన్నీ తెలిసి ఉండాలి. ఇక అడ్మిన్ మ్యాన్ పవర్ 2 వచ్చేసి MBA,
విత్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. బ్యాక్గ్రౌండ్ అంటే 4+2 years అంటున్నారు, లేదంటే 5 years కంబైన్డ్ కోర్స్ అని అడుగుతున్నారు. 60% మార్క్స్ ఉండాలి, మినిమం 4 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. 2 పోస్టులు అయితే ఉన్నాయి దీనికి. సో అలాగే ఈ సిపిఏ సిజిపిఏ కూడా ఉంటే బెటర్ అని అంటున్నారు. సో దీనికి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సైడ్, మేనేజ్మెంట్ సైడ్, హెచ్ఆర్ కోఆర్డినేషన్ తెలిసి ఉండాలి. స్కిల్ సెట్ అనేది. ఇక టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ వుడ్ బి అప్ టు 3 years ఇస్తారు. ఇక తర్వాత దాన్ని ఎక్స్టెండ్ కూడా చేస్తారు, ఎందుకంటే 3 సంవత్సరాలు మనకు జాబ్ ఇస్తారు, దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారు. సో ఇది దీని గురించి అయితే ఇక్కడ ద ఎంగేజ్మెంట్ వుడ్ బి ఆన్ ఫుల్ టైమ్ బేసిస్ అండ్ ద పర్సన్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు టేక్అప్ ఎనీ అదర్ అసైన్మెంట్ డ్యూరింగ్ ద కాంట్రాక్ట్ పీరియడ్. అంటే కాంట్రాక్ట్ పీరియడ్లో మనకు ఫుల్ టైం జాబ్ ఉంటుంది, సో అదే చేసుకోవాలి అని అంటున్నారు ఇక్కడ. ఇక ఎక్కడ ఇస్తారు పోస్టులు అంటే గుజరాత్ ఆర్ న్యూఢిల్లీ, ఈ 2 చోట్లే పోస్టులు ఇస్తారు. రెమ్యునరేషన్ అనేది ఇక్కడ జస్ట్ కన్సల్టేటెడ్ రెమ్యునరేషన్ బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్, దాన్ని బట్టే సాలరీ ఇస్తారని ఇక్కడ పర్టికులర్ ఎంత ఇస్తామని ఎక్కడ ఇవ్వలేదు. సో మన స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years అయితే ఇచ్చారు. అప్లికేషన్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 40 years. సో మన అడ్వర్టైజ్మెంట్ వచ్చేటప్పుడు మనకి 40 years దాటి ఉండకూడదు. ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ టెస్ట్ ఇదైతే కంపల్సరీ అయితే ఉంటుంది. సో క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ వాళ్ళు ఇచ్చింది, అలాగే ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్, ప్రాక్టికల్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇక ఇంటర్వ్యూకి అయితే మనకి ప్రాక్టికల్ టెస్ట్కి టీఏడి అయితే ఇవ్వరు, సో అది ఇచ్చారు. ఇక అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, ఇది అప్లికేషన్ ఫామ్ యాజ్ ఫర్ అనెక్సర్ ఏ ఇక్కడ ఇచ్చారు మనకి. షుడ్ బి కంప్లీటెడ్ అండ్ ఆల్ రెస్పెక్ట్ అలాంగ్ విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇన్కంప్లీట్ అప్లికేషన్ షెల్ నాట్ బి ఎంటర్టైన్డ్. సో ఇవన్నీ కూడా ఫిల్ చేసి అప్లికెంట్ మస్ట్ సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్ యాజ్ ఫర్ అనెక్సర్ అలాంగ్ విత్ ఎలిజిబుల్ రీడబుల్ కాపీస్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ అటాచ్డ్. అంటే సెల్ఫ్ అటాచ్చేషన్ మనం చేయాలి. తర్వాత సర్టిఫికేట్స్ అండ్ ఆల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టు ద డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, ఇది నియర్ సిహెచ్ఓ సర్కిల్, ఇందూలాల్ అజ్ఞానిక్ మార్గ్, గాంధీనగర్, గుజరాత్. ఇది 16th April వరకు ఈ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్లో వెళ్ళాలి. సో అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఇచ్చారు. అడ్రస్ మనం ఎవరికి 2 address అనేది వాళ్ళే ఇచ్చేసారు. ఇది హ్యాపీగా ప్రింట్ తీసుకుని వ్యాకెన్సీ కోడ్, నేమ్ ఆఫ్ ది వ్యాకెన్సీ అని రాసేసి ఇది పెట్టేసి మీరు ఫ్రమ్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి హ్యాపీగా పంపించవచ్చు. అంటే నమూనా ఇచ్చారు, ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇచ్చారు, దీని ప్రకారం మీరు చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫార్మాట్ ఇక్కడ ఇచ్చారు, అప్లికేషన్ ఫాము ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా దీన్ని రాయడం కూడా మీకు తెలియకపోతే, ఇది అప్లికేషన్ ఇది రాయడం మీకు తెలియకపోతే కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పెట్టారు మనకి, హ్యాపీగా చూడొచ్చు. ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్ ఇచ్చారు, వర్డ్ ఫార్మాట్ ఇచ్చారు. సో దీన్ని ఓపెన్ లింక్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ మనకి ఒక అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఎలా రాయొచ్చు, ఎలా చేస్తే కరెక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇచ్చారు. సో అది చూసి కూడా మీరు హ్యాపీగా దాన్ని చూసుకొని కూడా అప్లికేషన్ని రాసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ వర్డ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి మనకి ఎంఎస్ వర్డ్లో అయితే ఓపెన్ అయింది. ఇక్కడ ఎవరిదో ఎలా రాయాలి ఏంటి అనేది డీటెయిల్గా ఇచ్చారు. ఇక్కడ మనకి ఇక్కడ వేకెన్సీ అప్లైడ్, దేనికైతే అప్లై చేస్తున్నాం, వేకెన్సీ కోడ్ అంటే మీకు అక్కడ అడ్వర్టైజ్మెంట్లో చూస్తే ఇవన్నీ వస్తాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటో, ఎవరిదో ఫోటో కూడా ఇచ్చేశారు. నేము శుభం కుమారు, ఫాదర్ నేమ్ తున్ని ప్రసాద్, ఎగ్జాంపుల్ కోసం ఇచ్చారు. మీరు ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా ఎలా ఫిల్ చేయాలనేది కూడా మనకి నమూనా ఇచ్చారు. సో హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. వీటిని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఆఫ్లైన్లోనే చేయాలి, ఆన్లైన్ కాదు కాబట్టి ఇక్కడ వెబ్సైట్లో ఎక్కడా కూడా మీకు ఆన్లైన్లో చేయమని లేదు, డైరెక్ట్ మనకి అడ్వర్టైజ్మెంట్లోనే ఇచ్చేసారు, ఆఫ్లైన్లోనే పంపించాలని చెప్పేసి. సో ఇది డీటెయిల్స్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచ్.